తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఈరోజు మనకు ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి బీఈడీ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ మీ ర్యాంకును బట్టి, కేటగిరీని బట్టి, సో మీకు క్యాంపస్ కాలేజెస్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి అండ్ దానికి సంబంధించి ప్రీవియస్ కట్ ఆఫ్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ 2026 సంబంధించి రిజల్ట్ ఆర్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ సంబంధించిన ప్రాసెస్ గురించి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. అండ్ వన్స్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు అప్లికేషన్కి సంబంధించిన కాలం అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్కి సంబంధించిన కాలం. ఇక్కడ మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ ఒక ఆప్షన్ అయితే చూడొచ్చు. దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది ఇలా డ్రాగ్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇమీడియట్లీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగిందో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన హాల్ టికెట్ రిలేటెడ్ ర్యాంక్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ ఎడ్సెట్ 2026 అంటూ ర్యాంక్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే కంప్లీట్గా ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ థింగ్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచర్ థింగ్స్ ఉంటాయి. జనరల్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మనం ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయ్యామా కాదా, క్వాలిఫై అయినట్టయితే మన ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వాటిని మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మనకు టోటల్గా బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన మార్క్స్ అయితే డిస్ప్లే అవుతాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 150కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. 150కి గాను మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసినందుకు మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ ప్రెజెంట్ మీరు స్క్రీన్ పైన చూస్తున్న దాని ప్రకారం 49.85 మార్క్స్ అయితే రావడం జరిగింది. అండ్ టోటల్గా ర్యాంక్ ఎంత వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ర్యాంక్ అనేది కేటగిరీ బేస్డ్ కాదు, సబ్జెక్ట్ బేస్డ్ కాదు, డైరెక్ట్గా స్టేట్ లెవెల్ ర్యాంక్ అనమాట. సో ఈ ర్యాంక్ ఏదైతే ఉందో స్టేట్లో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళలో మీ ర్యాంక్ వచ్చేసి 21,157. లైక్ మీకు ఏదైతే ర్యాంక్ డిస్ప్లే అవుతుందో అది. సో ఇక్కడ ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయ్యి ఉంటేనే ర్యాంక్ అనేది మెన్షన్ చేస్తారు. ర్యాంక్ రావడానికి సో మనకు కావాల్సిన మార్క్స్ ఎన్ని అంటే మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఓసీబీసీ స్టూడెంట్స్కి మాత్రమే మినిమం మార్క్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఉండవు. మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 25% మార్క్స్ అనేది మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినట్టయితే మీరు క్వాలిఫై అయినట్టుగా వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మనకు 150కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి 25% అంటే దట్ ఈస్ 37.5 అయితే అవుతుంది. రౌండ్ ఫిగర్ చేసి వాళ్ళు ఏంటంటే 38 మార్క్స్ వచ్చిన వారిని క్వాలిఫైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి 38 ఈక్వల్గా కానీ ఎబో మార్క్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అని ఉంటుంది, ర్యాంక్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. జస్ట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసుంటే క్వాలిఫై అయినట్లుగా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సార్ నేను ఎంట్రన్స్ టెస్ట్ రాశాను కానీ నాకు 38 మార్క్స్ రాలేదు, తక్కువ మార్క్స్ వచ్చాయి, ఓసీబీసీ కేటగిరీ స్టూడెంట్స్, నేను క్వాలిఫై కావలేదు, నేను ఏం చేయాలి అని క్వైరీ చేస్తే సో మీరు మీకు సంబంధించిన ఇయర్ వేస్ట్ కాకూడదు అంటే డైరెక్ట్గా మీరు నియర్ బై కాలేజెస్ మాట్లాడుకొని రెగ్యులర్గా సో బీఈడీ మేనేజ్మెంట్లో మాట్లాడుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. సో మేనేజ్మెంట్ ద్వారా స్కాలర్షిప్ రాదు. ఎవరైతే కన్వీనర్ కోటా ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయ్యి కాలేజ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ పీజీ కంప్లీట్ చేసినా కూడా స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం స్కాలర్షిప్ గురించి. అయితే ప్రజెంట్ మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ మనం మెథడాలజీస్ ఎప్పుడు చూజ్ చేసుకోవాలి. సో ఇప్పటివరకు మనం మెథడ్స్ అనేది చూజ్ చేసుకోలేదు కదా. మనకు సంబంధించి సోషల్ సైన్సా లేకపోతే బయాలజికల్ సైన్సా, ఇంగ్లీషా, మ్యాథమెటిక్సా, ఫిజికల్ సైన్స్ అనేది ఎప్పుడు చూజ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ గురించి కూడా మనము ర్యాంక్ బేస్డ్ చేసుకొని డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ వన్స్ మనకు సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అవగానే ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే సార్ మా ర్యాంక్కి సీట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని క్వైరీ అయితే చేయడం జరుగుతుంది. సో మేము ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ సంబంధించి 2025లో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్ యూనివర్సిటీస్ తెలంగాణలో మనకు 3 యూనివర్సిటీస్ బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలో మెయిన్ క్యాంపసెస్లో మనకు వచ్చేసి బీఈడీ అడ్మిషన్ అయితే జరుగుద్ది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణలో 4 బీఈడీ గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది సబ్జెక్ట్ వైజ్గా సోషల్ సైన్స్ వాళ్ళ కట్ ఆఫ్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు అండ్ అదర్ లాంగ్వేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఆల్రెడీ మేము కాపీ చేసి పెట్టడం జరిగింది. మీరు డైరెక్ట్గా మనకు సంబంధించిన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ కట్ ఆఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే యూనివర్సిటీ క్యాంపస్లకు సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎంత స్కోర్ ఉంటే, ఎంత ర్యాంక్ ఉంటే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుందనేది. సో మీరు కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్ని, మీ ర్యాంక్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు దాన్ని బట్టి అనాలిసిస్ అయితే చేసుకోండి. బట్ అనాలిసిస్ చేసుకునే వారు ఏంటంటే మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి బీసీడీ. సో బీసీడీ కాబట్టి నేను కంపేర్ చేసుకునేటప్పుడు బీసీడీ కేటగిరీతోనే కంపేర్ చేసుకోవాలి. బీసీడీ
కేటగిరీ, నాది సోషల్ సైన్స్ అనుకోండి, బీసీడీ కేటగిరీ సోషల్ సైన్స్, మేల్ స్టూడెంట్ది ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది లాస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, లేదా కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, లేదా తెలంగాణ యూనివర్సిటీలో కావచ్చు, లేదా గవర్నమెంట్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో కావచ్చు అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. టెలిగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు సెట్ చేయొచ్చు. సో ఇది మనకు సంబంధించిన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్. సో జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సెర్చ్ చేయడానికి టెక్స్ట్ అయితే టైప్ చేయమంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి ఏంటంటే టీజీ ఎడ్సెట్ కట్ ఆఫ్ అనేది టైప్ చేయాలి. టీజీ ఎడ్సెట్ కట్ ఆఫ్ అని అయితే సెర్చ్ చేయాలి. మీరు కట్ ఆఫ్ అని ఈ టెక్స్ట్ ఇచ్చి సెర్చ్ చేయాలి. ఈ విధంగా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీరు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెర్చ్ చేయడం జరిగింది. కొంత టైం పడుతుంది మీకు డిస్ప్లే అవ్వడానికి, వెయిట్ చేయాలి. సో ఇక్కడ యారో మార్క్స్ అయితే ఉంటాయి. మీరు అప్ అండ్ డౌన్స్ ఉపయోగించుకొని సెర్చ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవాలి. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు యారో మార్క్స్ పైన క్లిక్ చేస్తున్నాను. అప్పు పైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు క్లియర్గా చూడొచ్చు. టీజీ ఎడ్సెట్ అడ్మిషన్స్ సంబంధించి కట్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ, టైటిల్ కాకతీయ ఉందంటే కాకతీయ యూనివర్సిటీ, తర్వాత అడ్మిషన్స్ కట్ ఆఫ్ అని సంబంధించి ఇట్లా డిఫరెంట్ అయితే ఉంటాయి. ఉదాహరణకు నేను ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ గవర్నమెంట్ అనేది. సో ఇది గవర్నమెంట్ అని అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు మాక్సిమం మీ మొబైల్లో గూగుల్ డ్రైవ్ ద్వారానే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది. అండ్ ఇది దేనికి సంబంధించిన కట్ ఆఫ్ అంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చేసి ఏంటంటే సోషల్ స్టడీస్ సంబంధించి మీరు కనుక సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే సోషల్ స్టడీస్ సంబంధించిన కట్ ఆఫ్ ఇది. అండ్ ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాసప్ ట్యాంక్ సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్. ఎగ్జాంపుల్కి నేను గవర్నమెంట్ కాలేజ్ మాసప్ ట్యాంక్ మాత్రమే తీసుకున్నాను. వీడియోలో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది, ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ అయితే లేవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, నాది బీసీడీ కట్ ఆఫ్ ఎంత ఉంది సోషల్ సైన్స్లో అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ బీసీడీ అయితే ఉంది. బీసీడీ 359 వచ్చిన వారికి మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది. బట్ తను వచ్చేసి ఫిమేల్ కాబట్టి నాకు అవసరం లేదు, నేను మేల్తో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేల్కి సంబంధించి బీసీడీ మేల్ ఉంది. సో 859 ర్యాంక్ వచ్చిన వారికి సీట్ అయితే అలాట్ కావడం జరిగింది. ఇఫ్ మీ ర్యాంక్ అనేది 1000 లోపు ఉందంటే మాసప్ ట్యాంక్లో రావడానికి హోప్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు, మనకు ఫీమేల్కి సంబంధించి 1577 ర్యాంకు బీసీడీ ఫీమేల్కి అయితే సీట్ అలాట్ కావడం జరిగింది. అండ్ బీసీడీ మేల్కి సంబంధించి కూడా ఇక్కడైతే ఉంది. బీసీడీ మేల్కి సంబంధించి సో ఇక్కడ 1818 ర్యాంక్ వచ్చిన వారికి అయితే అలాట్ చేశారు. ఇది ఫేజ్ 1కి సంబంధించి. ఫేజ్ 2లో కూడా కండక్ట్ చేస్తారు, ఫేజ్ 3 కూడా కండక్ట్ చేస్తారు. మేము ఓన్లీ ఫేజ్ 1 డేటా మాత్రమే సేవ్ చేయడం జరిగింది. ఇలా మీరు కట్ ఆఫ్ అయితే అనాలిసిస్ చేసుకోండి. సో ఈ విధంగా మనకున్న డీటెయిల్స్ ద్వారా మీరు కట్ ఆఫ్ అనాలిసిస్ చేసుకొని మీ ర్యాంక్ అనేది సేఫ్ జోన్లో ఉన్నట్టయితే ఈ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. బట్ గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, క్యాంపస్ కాలేజెస్ కావచ్చు, కొంచెం అటెండెన్స్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం ఎక్కువగా పెడతారు, స్ట్రిక్ట్గా ఉంటారు. మీకు సంబంధించిన బీఎడ్ అనేది సో రెగ్యులర్గా వెళ్ళకుండా నార్మల్గా ఏదో టైం పాస్తో కంప్లీట్ చేయాలి అనుకుంటే క్యాంపసెస్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ జాయిన్ అవ్వడం కంటే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వడం అయితే బెటర్. క్యాంపస్ కాలేజెస్ కూడా చాలా జాయిన్ అవ్వచ్చు. మీరు ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతాం దీనికంటే క్యాంపస్ కాలేజెస్ మీకు బెనిఫిట్గా ఉంటాయి. నియర్ బై క్యాంపస్ కాలేజెస్లో ఉంటూ మీరు చేసుకుంటామంటే ఓకే. కానీ వర్కింగ్ ప్రొఫెషన్స్ వర్క్ చేసుకుంటూ నేను బీఎడ్ చేశాను అనేటి వాళ్ళకి క్యాంపస్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ అంత సూటబుల్ కాదు. మేము దేనికైనా ప్రిపేర్ అవుతాము, హాస్టల్ కావాలి, షెల్టర్ కావాలి అనుకునే వారికి సో ఈ యొక్క గవర్నమెంట్ అండ్ క్యాంపస్ కాలేజెస్ అయితే బాగుంటాయి. సో ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ కూడా కావాలన్నా ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్ కూడా మేము ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు రిలవెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన క్లిక్ చేశాను నేను మీకు ప్రివ్యూ కోసం. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించింది. ఇంగ్లీష్ మెథడాలజీ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారికి సంబంధించి సేమ్ ఇక్కడ బీసీడీ కేటగిరీలో మేల్ కట్ ఆఫ్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే బీసీడీ కట్ ఆఫ్ వచ్చేసి ఏంటంటే 174 ర్యాంక్ వచ్చిన వారికి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీలో రావడం జరిగింది. మీ కేటగిరీతోనే కంపేర్ చేసుకోండి అని నేను స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను. అదర్ కేటగిరీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కేటగిరీ ఉంది సార్, ఓసీ కేటగిరీకి వాళ్ళకి అలాట్ చేశారంటే ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. అలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి, దాన్ని బట్టి అయితే అలాట్ చేస్తారు. సో దీన్ని మీరు కంపేర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే సో మనకు సర్టిఫికేట్స్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే డౌట్ అయితే వస్తుంది. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మెథడ్స్ ఎప్పుడు చూస్ చేసుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది కాబట్టి మెథడ్స్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మెథడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా అయితే అందిస్తాను నేను. సో ఇక్కడ నుంచి వీడియో యొక్క మెయిన్ పర్పస్ అయితే ఇది. యాక్చువల్గా ఎంత చెప్పిందంత వీడియో మెయిన్ పర్పస్ కాదు. ఎవరైతే సో ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఉంటుంది. ఏం లేదు, జస్ట్ మనకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్
డాక్యుమెంట్స్ అనేది మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో ఇక్కడ మనం ఆన్లైన్లో మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి. దానికి అమౌంట్ కూడా ఉంటుంది అండ్ మన డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ మేము అందిస్తాము. ఏ విధంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వెరిఫికేషన్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని కంప్లీట్ గైడ్లైన్స్ అయితే అందిస్తాము. బట్ మనకు రిజల్ట్ ఇచ్చేసారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా త్వరలోనే ఇస్తారు. ఎంత తొందరగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటే అంత బెటర్ అనమాట. మీరు తర్వాత ఇబ్బంది పడుకుంటుంటారు. సో ఇక్కడ మనకి కావాల్సిన ఏంటి అని మీరు క్వైరీ చేస్తే ఫస్ట్ తెలంగాణ ఎడ్సెట్ ఏదైతే ఉందో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా మనకి ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సీ మెమో కావాలి, తర్వాత ఇంటర్మీడియట్ మెమో కావాలి, తర్వాత డిగ్రీ కన్సల్టెంట్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ థింగ్స్ అయితే అందరికీ మ్యాండేటరీ. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ తర్వాత మనకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అందరికీ మ్యాండేటరీ. సార్ డిగ్రీ రీసెంట్గానే మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. మాకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేయలేదు, మాకు మెమో ఎలా వస్తుంది అని చెప్పే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సెమిస్టర్ వైజ్ మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. షార్ట్ మెమోస్, సెమిస్టర్ వైజ్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవి కావాల్సి ఉంటుంది పాస్ అయినట్టుగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్లాగ్ ఉందనుకోండి, ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉంది, నేను 2 times రాశాను అనుకోండి. సో ఆ 2 times బ్యాక్లాగ్స్ కాదు, పాస్ అయితే ఒక మెమో ఇస్తారు మనకు. ప్రతి సెమిస్టర్ పాస్ అయినట్టుగా, ఫస్ట్ సెమ్ పాస్ అయినట్టుగా ఒక మెమో అనేది ఉంటుంది, సెకండ్ సెమ్ పాస్ అయినట్టుగా ఒక మెమో అనేది ఉంటుంది. టోటల్గా 6 మెమోసే ఉంటాయి. మీకు బ్యాక్లాగ్స్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా పాస్ అయినట్టుగా మనకు ఓన్లీ 6 మెమోసే ఉంటాయి. అలా మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే 6 మెమోస్, బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 మెమోస్ అయితే ఉంటాయి. మీకు సంబంధించి పాస్ అయిన స్టార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆల్ మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర కన్సల్టెడ్ మెమో, లాంగ్ మెమో లేనట్టయితే. ఈవెన్ రిజల్ట్ ప్రింట్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయినట్టు, సెకండ్ సెమిస్టర్ పాస్ అయినట్టు, థర్డ్ సెమిస్టర్ పాస్ అయినట్టు రిజల్ట్ ప్రింట్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు మీ దగ్గర రిజల్ట్ ప్రింట్ ఉన్నట్టయితే ప్రిన్సిపాల్ సార్ సిగ్నేచర్ అయితే దానిపైన కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు రిజల్ట్ ప్రింట్ అనేది ఉన్నట్లయితే ప్రిన్సిపాల్ సార్ సైన్ కావాలి. షార్ట్ మెమోస్ ఉన్నా లేకపోతే కన్సల్టెడ్ మెమో ఉన్నా ప్రిన్సిపాల్ సార్ సైన్ అయితే అవసరం లేదు. వీటిని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి సో మీకు యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే టీసీ కావాల్సి ఉంటుంది. టీసీ అయితే నాట్ మ్యాండేటరీ, బట్ కౌన్సిలింగ్లో టీసీ నాట్ మ్యాండేటరీ, బట్ ఉంటే బెటర్. ఉంటే తీసి రెడీ చేసి పెట్టుకోండి. అండ్ నేను పీజీ కంప్లీట్ చేశాను సార్, డిగ్రీ టీసీనే కావాలా, ఎందుకంటే నేను డిగ్రీ మీదనే బీఈడీ అప్లై చేశాను అంటే నాట్ మ్యాండేటరీ. టీసీ మీరు ఏది ఇచ్చినా సరిపోతుంది. దానికి టీసీకి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఏదో ఒక టీసీ ఇస్తే సరిపోతుంది. అది పీజీ టీసీ ఇస్తున్నారా, డిగ్రీ టీసీ ఇస్తున్నారా, లేదా డిగ్రీ తర్వాత టీటీసీ చేశారు, టీటీసీ ఇస్తున్నారా, డిగ్రీ తర్వాత ఎల్ఎల్బీ చేశారు, ఎల్ఎల్బీ టీసీ ఇస్తున్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేయరు. టీసీ ఉంటే సరిపోతుంది. బట్ కౌన్సిలింగ్లో టీసీ అయితే నాట్ మ్యాండేటరీ, బట్ మనకు ఆప్షన్ అయితే ఇస్తారు టీసీ అప్లోడ్ చేయమని. అండ్ తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మనకు కౌన్సిలింగ్లో వచ్చేసి ఏంటంటే లోకల్, నాన్ లోకల్ కోసం అయితే తీసుకోవడం జరుగుతుంది. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్స్ ఉండాలి. సో మీరు 9th క్లాస్ ఎక్కడ చదివారు, 10th ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు అనేది కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు పీజీ కూడా కంప్లీట్ చేసినా లేదా పీజీ పర్సింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న పీజీకి సంబంధించిన బోనఫైడ్స్ కూడా అడుగుతారు. పీజీ రిజల్ట్ ఇంకా రాలేదు సార్ అంటే అప్ టు డిగ్రీ వరకు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. పీజీ రిజల్ట్ వచ్చింది అనుకుంటే పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్, బోనఫైడ్స్ కూడా అప్లోడ్ చేసుకోండి. అది మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత సో మీరు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ ఓపెన్లో చేసినట్టయితే, లైక్ ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ చదివినా లేదా ఓపెన్ ఇంటర్మీడియట్ చేసినా లేదా ఓపెన్లో డిగ్రీ చదివినా కూడా మీరు సో రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది మీ సేవ ద్వారా అప్లై చేయాలి. మీరు ఆల్రెడీ డిగ్రీకి సంబంధించిన స్టూడెంట్సే కాబట్టి మీరు ఓపెన్ డిగ్రీ చేసినట్టయితే డిగ్రీ ఏ పీరియడ్లో చేశారు అనే దాన్ని బట్టి డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ నేను 21 to 24 వరకు చేశాను అనుకోండి. 21 to 24 అనేది నేను మా యొక్క ఓన్ విలేజ్లో ఉంటున్నట్టుగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. అలా 10th క్లాస్ ఓపెన్లో చేసిన 10th క్లాస్ ఏ పీరియడ్లో అయితే చేశారో ఆ పీరియడ్కి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఎస్సీకి అయితే ఖచ్చితంగా న్యూ క్యాస్ట్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని కొత్త కేటగిరీస్ అయితే రావడం జరిగింది. మీ యొక్క రిలవెంట్ కేటగిరీ ప్రకారం సీట్ అలాట్ చేయాలి అంటే కొత్త క్యాస్ట్ అయితే తీసుకోవాలి. సో మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది లేనట్టయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొత్త క్యాస్ట్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి కొత్త క్యాస్ట్ ఏం అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది లైక్ 2018 కానీ, 19 కానీ, 2020 కానీ అలా ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకులే రిస్క్ అనుకుంటే కొత్త తీసుకోవడానికి ప్రయత్నించండి. బట్ క్యాస్ట్ అయితే ఎవరైతే ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి న్యూ క్యాస్ట్ అయితే అవసరం లేదు. బస్ ఎస్సీ మాత్రం కొత్త తీసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉండేటట్టుగా. అండ్ తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ మీ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ ఈడబ్ల్యూఎస్కి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఓసీ స్టూడెంట్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఎలిజిబుల్ ఉన్నట్టయితే, ఇన్కమ్ సర్టిఫికేట్కి మీరు అప్లికేబుల్ ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా సో మెనీ హస్బెండ్స్ క్వైరీస్ అయితే చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఇన్కమ్ ఉండాలి అనేది. సో 1,50,000 బిలో ఉండేటట్టయితే మీరు చూసుకోండి. ఇఫ్ మీరు అర్బన్ ఏరియా స్టూడెంట్స్ అయినట్టు 2 lakhs చూడొచ్చు. కానీ మీరు ఎవరైనా సరే 1 lakh బిలో ఉండేటట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. 1 lakh బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మనకి ఏంటంటే 1st April 2026 రోజు కానీ ఆ తర్వాత కానీ తీసుకున్నది, లైక్ మేలో కానీ జూన్లో కానీ 2026 మే జూన్లో కానీ తీసుకున్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సరిపోతుంది. సో ఈ డేట్ కంటే ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్చి కానీ, ఫిబ్రవరి కానీ, జనవరి కానీ మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ పీజీ కంప్లీట్ చేసిన స్కాలర్షిప్ వస్తుంది, నో ప్రాబ్లం. నేను గైడ్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది. ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో
ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు గైడ్ చేస్తాము. ఫస్ట్ అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోకపోతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు అప్లై చేయాల్సింది ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. ఇఫ్ ఒకవేళ ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఎస్ఎస్సీ, ఓపెన్ ఇంటర్మీడియట్ చేస్తుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసి పెట్టుకోండి. తర్వాత మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఒకవేళ ఎన్సీసీ క్యాప్ పర్సన్స్ విత్ డిజబిలిటీ రిలవెంట్ కేటగిరీస్ ఉన్నట్టయితే ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు కావాల్సింది. ఇక్కడ వరకు చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి ఆల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఆన్లైన్ డేట్స్ ఇచ్చిన తర్వాత మనం అందులో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత సో మీకు యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ మెథడ్స్కి ఎలిజిబుల్ అవుతారు అనేది బేస్డ్ ఆన్ డిగ్రీని బట్టి మీకు మెథడ్స్ వాళ్ళే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సెలెక్ట్ చేసిన మెథడ్స్కి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పీజీ మీకు కంప్లీట్ అయ్యింది అనుకోండి, ఎస్పెషల్లీ మీరు లాంగ్వేజెస్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు మెథడ్స్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. లైక్ తెలుగులో బీఎడ్లో అడ్మిషన్ పెట్టుకోవాలనుకున్నా, ఇంగ్లీష్లో బీఎడ్లో అడ్మిషన్స్ పెట్టుకోవాలనుకున్నా, ఉర్దూలో పెట్టుకోవాలనుకున్నా, సాంస్క్రిట్ కానీ హిందీలో కానీ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మీకు పీజీ కనుక ఆ లాంగ్వేజ్లో కంప్లీట్ చేసిన వారైతే మీకు పీజీ మెమో అనేది ఉన్నట్లయితే కొంత బెనిఫిట్ అవుతుంది. సో జాయినింగ్ అప్పుడే డైరెక్ట్గా ఆ మెథడ్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది పీజీ ఉన్నట్టయితే, ఆ సబ్జెక్ట్లో పీజీ ఉన్నట్టయితే, లైక్ అదర్ సబ్జెక్ట్స్ ఎంకామ్ చేసాము, ఎంబీఏ చేసాము, లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసామంటే మీకు పీజీ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో లాంగ్వేజెస్ ఉన్న వాళ్ళైతే పీజీ మెమో కూడా అప్లోడ్ చేయడానికి అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇవి మనకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే. ఇవి లేకపోతే కాలేజ్ అథారిటీస్ నుంచి తీసుకోండి. సార్ ఇవి ఒరిజినల్ లేవు, జిరాక్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తారంటే జిరాక్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్లో అయితే మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇవేంటి మనకు కావాల్సింది సాఫ్ట్ కాపీస్, జస్ట్ పిక్స్ ఉంటే సరిపోతుంది. మీకు సంబంధించి ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క ఫోటోస్ ఉంటే సరిపోతుంది. ఒరిజినల్ కాపీస్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కాలేజ్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసి ఫోటో కాపీస్ అయినా తీసుకోండి. ఇఫ్ మీకు వాళ్ళు ఒరిజినల్స్ ఇవ్వము అంటే కనీసం దానికి సంబంధించిన ఫోటో కాపీస్ తీసుకోండి. స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీకు రిటర్న్ అమౌంట్ ఇస్తాము, వాట్ ఎవర్ సర్టిఫికేట్స్ తీసుకుంటామని అయితే మీరు చెప్పొచ్చు. బట్ దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అయితే మీకు కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్లో వచ్చేసి. తర్వాత ఎలిజిబిలిటీ గురించి క్వైరీ చేసినట్లయితే, సో ఇప్పుడు మనం చెప్పుకున్న డిగ్రీస్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా మీ యొక్క డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా, సో మనకు సంబంధించిన డిగ్రీలో సమ్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. మీరు ఏ కోర్స్కి అప్లై చేసినా కూడా 50% అగ్రిగేట్ మార్క్స్ అనేది మీ బ్యాచిలర్ డిగ్రీలో ఉండాలి. లైక్ మీరు బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, అదర్ కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, బీబీఏ, బీసీఏ, బీబీఎం ఇలా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో కానీ, మాస్టర్ డిగ్రీ కానీ, మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన 50% మార్క్స్ అనేది మీ డిగ్రీలో అయితే ఉండాలి. ఇఫ్ డిగ్రీలో 50% లేదు అంటే పీజీలో 50% ఉన్నా కూడా పర్టికులర్ సబ్జెక్ట్కి యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది సో ఇక్కడ బీఎడ్ అనేది కంప్లీట్ అయ్యింది. సో పట్టు నాకు డిగ్రీలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50% లేదు, నాకు సంబంధించిన పీజీలో 50% ఉందంటే అలా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బీసీఓసీ స్టూడెంట్స్కి అయితే 50% ఉండాలన్నమాట. తర్వాత ఒకవేళ మీరు బీఈ బీటెక్ చేసినట్టయితే ఖచ్చితంగా రిజర్వేషన్తో సంబంధం లేకుండా 50% ఉండాలి. రిజర్వేషన్తో సంబంధం లేకుండా 50% ఉండాలి. అండ్ తర్వాత మీరు బీటెక్ స్టూడెంట్స్ అయినట్లయితే, సో ఇక్కడ బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే రిజర్వేషన్తో సంబంధం లేకుండా 50% అనేది మీకు అగ్రిగేటెడ్ మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ రిజర్వ్డ్ ఎవరైతే ఉంటారో ఫ్రమ్ ది జనరల్ డిగ్రీ లైక్ బీఏ బీఎస్సీ నుంచి, జనరల్ డిగ్రీ నుంచి అయితే 40% మార్క్స్ అనేది ఉండాలి. ఇది బేసిక్ రూల్. సో ఇక్కడ 50% మార్క్స్ అనేది ఓసీ స్టూడెంట్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి 40% మార్క్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తారు. బీటెక్ నుంచి అయితే రిజర్వేషన్ అప్లికేబుల్ ఉండదు. బీటెక్లో ఎవరికైనా 50% మార్క్స్ అనేది మ్యాండేటరీ. అండ్ తర్వాత కొన్ని డిగ్రీస్ అయితే ఎలిజిబుల్ అవ్వరు, కొంతమందికి తెలియకుండా అప్లై చేసి ఉంటారు. లైక్ సో వాళ్ళ కోర్సెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసుంటారు. మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయినా, బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయినా, బీఎస్సీ హార్టికల్చర్ స్టూడెంట్స్ అయినా, బీఎస్సీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అయినా, అండ్ బీఎస్సీ వెటర్నరీ స్టూడెంట్స్ అయినా, బీహెచ్ఎంటీ స్టూడెంట్స్ అయినా, బీఫార్మసీ స్టూడెంట్స్ అయినా, ఎల్ఎల్బీ స్టూడెంట్స్ అయినా కూడా సో మీరు కనుక సో ఇప్పుడు బీఈడీకి అప్లై చేసి ఉంటే బీఈడీకి అయితే నాట్ ఎలిజిబుల్. ఇక్కడ క్వశ్చన్ చేస్తారు కొంతమంది, సార్ నేను ఎల్ఎల్బీ చేశాను, మరి డిగ్రీ తర్వాత ఎల్ఎల్బీ చేశాను, నేను ఎలిజిబుల్ అంటే డిగ్రీ తర్వాత ఎల్ఎల్బీ చేస్తే నో ప్రాబ్లం. డిగ్రీ కంప్లీట్ అయ్యింది, బీఏ బీఎస్సీ బీకామ్ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బీ చేశారు, ఎల్ఎల్బీ తర్వాత మళ్ళీ ఇప్పుడు బీఎడ్ చేస్తున్నారంటే అట్లాంటప్పుడు నో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎల్ఎల్బీ అంటే 5 years ఎల్ఎల్బీ చేస్తారు డైరెక్ట్గా, అలాంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీకు డిగ్రీ జనరల్ డిగ్రీ ఏది ఉన్నా సరే ఈ కోర్సెస్ చేశారనుకుందాం, మళ్ళీ జనరల్ డిగ్రీ ఉందంటే జనరల్ డిగ్రీ మీద అప్లై చేస్తుంటే నో ప్రాబ్లం. అలాంటి కామెంట్స్ కూడా వస్తాయి. సార్ నేను ఇక్కడ ఏంటి అంటే సో జనరల్గా డిగ్రీ బీఏ చేశాను ఓపెన్లో, తర్వాత బీఫార్మసీ చేశాను, ప్రజెంట్ అయితే నేను బీఎడ్కి అప్లై చేశాను బీఏ ద్వారా, నేను బీఫార్మసీ చేశాను కాబట్టి నాట్ ఎలిజిబుల్ అంటే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు ఓన్లీ సో ఈ డిగ్రీసే చేసి ఈ డిగ్రీస్ మీద బీఈడీకి అప్లై చేసినట్టయితే నాట్ ఎలిజిబుల్. ఈ డిగ్రీస్తో పాటు వేరే డిగ్రీ ఉన్నట్టయితే అనదర్ డిగ్రీ కూడా ఉన్నట్టయితే ఆ డిగ్రీ ద్వారా మీరు ఎలిజిబుల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి జాబ్ ఓరియంటెడ్ కాబట్టి వాటి ద్వారా ఎలిజిబుల్ అవ్వవు. ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో ఇది మీరు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 19 years అయితే ఉండాలి. ఇది మాక్సిమం ఏం క్రాస్ చెక్ చేయరు, బట్ 19 years అయితే ఉండాలి. 1 July 2026 వరకు 19 years అనేది మీకు కంప్లీట్ అయ్యి ఉండాలి. కంప్లీట్ అయినది మీరు అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ ఉండదు, మీకు 40 ఉన్నా 50 ఉన్నా ఏదున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మెథడ్ సెలెక్షన్. సార్ నేను మెథడ్స్
అనేది సెలెక్ట్ చేసుకోలేదు, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోలేదు, ఇప్పటికి కూడా సెలెక్ట్ చేసుకోలేదు. మెథడ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని క్వైరీ చేస్తారు. సో మీరు మెథడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ డిగ్రీని బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళే మనకు అలాట్ చేయడం జరుగుతుంది. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేస్తాం కదా, బీఎస్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కానీ, బీబీఎస్ స్టూడెంట్స్ కానీ, బీకామ్ స్టూడెంట్స్ కానీ, బీటెక్ స్టూడెంట్స్ కానీ మీరు స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పీజీ సర్టిఫికేట్స్ ఉంటే పీజీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క డిగ్రీని బట్టి వాళ్ళే మీకు మెథడ్స్ అలాట్ చేస్తారు. మీరు కనుక బీఏ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీబీఎం స్టూడెంట్స్ అయినట్లయితే బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం ఇలా డిఫరెంట్ కోర్స్, బీసీఏ అలాంటి స్టూడెంట్స్ అయితే సోషల్ స్టడీస్ తీసుకోవచ్చు. తర్వాత బీసీఏ వాళ్ళకి మ్యాథమెటిక్స్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ బీసీఏలో ఉన్న స్పెషలైజేషన్స్ బట్టి. బీఏ, బీకామ్, బీబీఏ స్టూడెంట్స్ అయినట్లయితే సోషల్ స్టడీస్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి, సోషల్ స్టడీస్ తీసుకోవాలి. సెకండ్ మెథడ్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మాత్రం సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సోషల్ స్టడీస్కి పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత బీఎస్సీ బీజెడ్సీ కానీ, ఎంబీబీజెడ్సీ కానీ, బయోటెక్నాలజీ విత్ బీజెడ్సీ కానీ అండ్ అదర్ థింగ్స్ ఏదైనా సరే బీఎస్సీ బాటనీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు బయాలజికల్ సైన్స్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ బట్టి బేస్డ్ ఆన్ వాళ్ళే ఆటోమేటిక్గా మనకు అలర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన మెథడ్కి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంసీసీఎస్, బీటెక్ మ్యాథ్ రిలేటెడ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కనుక మీ డిగ్రీలో ఉన్నట్టయితే మీరు మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు. ఈవెన్ బీఏ హానర్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ కూడా ఏంటంటే బీఏ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకోవచ్చు. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బీఎస్సీ విత్ ఫిజిక్స్ బీజెడ్సీ స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా బీఎస్సీ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ, ఎంపీసీఎస్ స్టూడెంట్స్ కానీ మనకు కెమిస్ట్రీ ఉన్న, ఫిజిక్స్ ఉన్న, ఇక్కడ ఫిజికల్ సైన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ మీరు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి అప్లై చేసేటప్పుడు మాత్రం డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటేనే ఎస్ఏకి ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి డిగ్రీలో మీకు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది అనుకునేవారు ఫిజికల్ సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో డిగ్రీలో మీకు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది అనుకునే వాళ్ళు ఫిజికల్ సైన్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాని గురించి మనం లేటర్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు కొత్త కాబట్టి కొంత డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఖచ్చితంగా నేను క్లారిటీ ఇస్తాను. సో ఇది బేస్డ్ ఆన్ మనకు సంబంధించి. అండ్ లాంగ్వేజెస్ అనేది బీఏ లిటరేచర్ చేసిన వాళ్ళు కానీ, బీకామ్ లిటరేచర్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ లిటరేచర్ చేసిన వాళ్ళు కానీ, ఎంఏ లిటరేచర్ చేసిన వాళ్ళు కానీ ఉన్నట్లయితే సో మీరు మీ యొక్క రిలవెంట్ లాంగ్వేజెస్కి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను, ఇఫ్ మీరు పీజీ చేసినట్టయితే పీజీ ఎంఏ రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే ఎంఏ లాంగ్వేజెస్ అయినట్లయితే పీజీ మేము కూడా అప్లోడ్ చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్లో ఈ లాంగ్వేజెస్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క రిలవెంట్ లాంగ్వేజెస్ ఏ పీజీలో చేస్తే ఆ పీజీకి సంబంధించి. ఇది కంప్లీట్గా మనకు సంబంధించి టీజీ ఎడ్సెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కట్ ఆఫ్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత మనకు తెలంగాణ యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీలో బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్లో బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ కాలేజెస్, క్యాంపస్ కాలేజెస్ కట్ ఆఫ్ మాత్రమే మేము లాస్ట్ ఇయర్ది తీసుకోవడం జరిగింది. బట్ ప్రైవేట్ కాలేజెస్ అనేది చాలా కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఆ లిస్ట్ అనేది మా దగ్గర లేదు. ఉన్న లిస్ట్ వరకు కంపేర్ చేసుకొని మీ ర్యాంక్తో ఒకసారి అయితే కంపేర్ చేసుకొని మీకు ఛాన్స్ ఉందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.